ప్రైజ్ లాట్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికి వందనాలు. ఈరోజు 11వ తారీఖు 11వ నెల 2025. ఈ నెల 15వ తారీఖు వచ్చే నేను సంవత్సరం అవుతుంది సువార్త ప్రకటించబట్టి. అయితే ఇంతవరకు నాకు సహాయకరంగా ఎవరు లేరు, ఎవరు రావడం లేదు. రాకపోక చూడండి, నేను ఏం రాపించినాను, మనిషిని మనిషిగా చూడు, నిన్ను వల్లే నువ్వు పూర్వం ప్రేమించు. ఇంకో పక్క ఏం రాపించినాను చూడండి, చూసినారా? ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, సంవత్సరం అవుతుంది నేను తిరగబట్టి, ఇంతవరకు ఎవరు రాలేదు. రాకపోక ఏం మాట్లాడుతున్నానంటే, నేను తిరగకూడదంట, దేవుని బొట్టు వేసుకొని టీ షర్ట్ కూడా వేసుకోకూడదంట. ఏం తిరగాలన్నా అంటున్నారు. అయితే చూడండి, వాళ్ళు రాకపోక చేసేటోని చేయలేదు, వాళ్ళు చేయకున్నారు, మళ్ళా మాట్లాడుకుంటున్నారు. దాంట్లో ఏమంటున్నారంటే, అతని భార్య అయినా చెప్పదు అతనికి తిరగద్దని, టీ షర్ట్ వేసుకొని అన్నిసార్లు టీ షర్ట్ పోవాలన్నా, రోజు తిరగాలన్నా సువార్త అంటున్నారంట కొంతమంది. నిజంగా నాకైతే చాలా సిగ్గు అవుతుంది. వీళ్ళు మాట్లాడే మాటలు, అపవాది బోధకులు మీ మధ్యలో ఉంటారని యేసుక్రీస్తు అనే మాటలను వీళ్ళు నిజం చేస్తున్నారు. అది మీ మధ్యలో కాదురా, నీ ఊర్లోనే నీ పక్కన ఉంటాను నేను అని కొంతమంది చూపిస్తున్నారు. నిజానికి ఎందుకు నేను ఇంత ప్రశ్నగా మాట్లాడిన పరిస్థితి వచ్చిందంటే, నేనేదో నా తిప్పలు నేను పడుతున్నాను, మిమ్మల్ని పిలిచలే రమ్మని, వచ్చినా నాతో తిరగలేరు, అది మీ చేత కాదు. తిరిగేటోనైనా తిరగనియండి. మీరు పొద్దుకొని మాటలు మాట్లాడుకోవద్దని చెప్తున్నాను. దానివల్ల మీకే శాపం, నాకేం లేదు. నేను ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాను, ఎన్నోసార్లు తిట్టించుకున్నాను. ఇంతవరకు నాకు లేని సమస్య మీకు ఎందుకయ్యా? మీకెందుకు అసలుకు? నాతో మీకేం పని అసలుకు? నేను మీ మధ్య కోరేది ఒకటే, ప్రార్థన చేయనని కోరుకుంటాను. మీరు ప్రార్థన చేయకపోక ఏమంటున్నారంటే, నేను తిరగకూడదు, కొట్టేది నన్ను, తిట్టేది నన్ను, సెల్లులు పలుకొట్టినారు, బైబిల్ చింపినారు. మిమ్మల్ని ఏమైనా తీసుకొచ్చినానా బయటికి? నన్ను పలానోళ్ళు పంపించిన, పలానోళ్ళు మా వాళ్ళు ఉన్నారని కొంచెమన్నా తెలివి ఉండాలి. దేవుడు మాటలు తెలుసును కాక, ఆమేన్. ఇది కష్టం వాళ్ళ వరకు పోతుంది వీడియో, ఇంకోసారి మాట్లాడుకునడానికి చేస్తున్నాను అంతే. నన్ను అన్ని వాళ్ళు అనిపించుకొని నవ్వులు పాలవుతున్నాను. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, మీ మూలన కదా నా నామ అన్ని జనాల మీద అవమానపరుస్తుంది అంటున్నాడు ఆయన. ఎవరి మధ్యన చూడు, ఎవరి మూలన అవమానపరుస్తుందో ఆయన నామం. సువార్త దొరికితే ఆయన నామం అవమానపరుచుంది. బైబిల్ చూపిన ఒక చోట చూపిండి సువార్త చేయకూడదు అన్నట్టు, ప్రకటించకూడదు అన్నట్టు. నేను ఇంకా మైకి పెట్టి అరచలేదయ్యా, కరపత్రిక పంచలేదు, ఊరికి కొత్త బోర్డు వేసుకొని సైలెంట్ అడుచుకుంటూ పోతున్నాను అంతే. దీనికి భయం కలిగింది మీకు. టీ షర్ట్ మీద అక్షరాలకి భయం కలుగుతుంది. ఎవరికి? నిజానికి చెప్తున్నా మీకు అందరికీ, నాకైతే ఈ మధ్య అన్నిలతో నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ధైర్యంగా పోతున్నా. వాళ్ళు ఎంతమంది కొట్టినా నేను బాధపడను, కానీ సాటి సేవకులే, విశ్వాసులే నన్ను బాధపడితే తట్టుకోలేకున్నాను. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. దయచేసి నా కోసం ప్రార్థన మాత్రం చెయ్యండి, నేను అదొకటి కోరుకునేది. దేవుడు మాటలు దించును కాక, ఆమేన్. ఈరోజు వచ్చేసి 11వ తారీఖు 11 నెల 2025. ఈ నెల 15వ తారీఖు వచ్చి ఖచ్చితంగా సంవత్సరం అవుతుంది. ఇంతవరకు ఎవరు రాలేదు కూడా. ఇంకోటి నేను ఎన్నోసార్లు నష్టపోయినా కూడా నేను తిరుగుతున్నాను, నా కష్టాలు నేను తిరుగుతున్నాను. నేను అడుక్కోలే తెలుసా మీకు? కానీ విచారించుకోండి. చుక్కులలో మందిరం కట్టినా కదా, విచారించుకోండి. మందిరం కట్టేదనుకుంటే నేను ₹1 అడగలే. చుక్కులు దాటక మళ్ళీ ఇంద్రం కాలంలో రేకు చెట్టు వేసిన దానికి ₹1 ఎవరినా కానీ, నా కష్టం నేను ఖర్చు పెట్టుకుంటున్నానయ్యా. నేను చేసుకున్న దేవుని సేవను ఉచితంగా పొందుతూ ఉచితంగా ప్రకటించాడు ఆయన, అది చేస్తున్నాను. మీరు ఆయన సంపద తినుకుంటూ మళ్ళీ మీరు నన్ను అనేది ఏంది? అసలుకు ఏం చేసినా నేను మిమ్మల్ని? సమస్య వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా? నీ 5 మాట దాడి జరిగింది నా మీద. ఏ రోజు మీ ఎందుకు వచ్చినారు? నా మూలాన
చెప్పండి. నా మూలాన మేము ఎందుకు ఏ రోజు వచ్చినాడు ఇప్పుడు కూడా ఎవరైనా వచ్చి ఈ దావులు నన్ను కొట్టినా తిట్టినా కూడా నాకు పలానోళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా సేవకులు ఉన్నారు, మా విశ్వాసులు నేను ఏ రోజు చెప్పను. ఆ ప్రాబ్లం నాది అంతే. నాకు దేవుడు అప్పగించిన పనిని కొనసాగిన వరకు నా వంతు అంతే. సాక్ష్యం సంపాదించుకోవాలని నేను ప్రయాసపడుతున్నామయ్యా అంతే. సాక్ష్యం సంపాదించుకోవాలి. దయచేసి సువార్త నిమిత్తం ప్రార్థన మాత్రం చేయండి చాలు. ఇది మాత్రం కోరుకుంటున్నాను. మీరు 2-3 కూడుకునేది, అనవసరంగా మమ్మల్ని అనుకునేది ఏంటికి అనవసరమైన అదేదో ప్రార్థన చేయండి చాలు. చేయకూడదని మీకుందే నేను సువార్త ప్రార్థన చేయండి. అతను చేయకుండా నిలబెట్టు ప్రభువా అని చేయాలని ఉందే ప్రార్థన చేయండి. నేను అతనికి వ్యాపారం జరుపుకునే సహాయం దయచేయండి. దేవుడు మాటలు తెలిసిన కాక ఆమేన్. ఇంకెన్నో చెప్పాలన్నది. ఇంకోటి ఏంటంటే మీకు మళ్ళీ ఇంకోసారి వీడియో చేస్తాను. దాంట్లో నిజమైన సేవకుడు ఎవరు, అపవాది సేవకులు ఎవరు అనేది మీకు మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను. దేవుడు మాటలు తెలిసిన కాక ఆమేన్.